ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ మనోజ్. సో హీరోయిన్ల దుస్తుల గురించి, వాళ్ళ కట్టు బొట్టు గురించి మాట్లాడిన మాటలకి నా సంబంధించి అన్వేషణ రియాక్ట్ అయ్యాడు. చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. సో వాళ్ళ బట్టల గురించి వాళ్ళని సపోర్ట్ చేస్తూ సీతాదేవిని, ద్రౌపదిని వాళ్ళు టీషర్ట్లు వేసుకున్నారా అంటూ హిందూ మతం గురించి చాలా నీచంగా అనరాని మాటలు అన్నాడు. అండ్ గరికపాటిని కూడా ఎగ్జామ్ చేయలేదు. సో ఆయన్ని కూడా అతి జిగుప్సాకరంగా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సో అంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఏంటి? మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు. నమస్కారం. ఏంటి సార్, అసలు తాగి మాట్లాడాలనుకోవాలా, లేకపోతే ఎక్స్ట్రీమ్ అయ్యి శివాజీ మీద ఉన్న కోపాన్ని బయటకు ఎక్కడ ఈ హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? చెత్త నాయాలు చెత్త బుద్ధిని బయటపెట్టుకున్నాడు. ఇందాక ఏదో అగ్రెసివ్గా మాట్లాడాడు అన్నావు. కాదు, చెత్తగా మాట్లాడాడు, పిచ్చిగా మాట్లాడాడు, మూర్ఖంగా మాట్లాడాడు. నిజానికి నీకు మహిళల వస్త్రాధారణ మీద మాట్లాడాలని ఉంది, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని ఉంది. ఇవ్వు, దాని పద్ధతి అయినటువంటి భాషలు ఇవ్వు. ఒకవైపు మహిళలకు సపోర్ట్ చేస్తున్నట్టే చేసి మహిళలని తిడతావు. నువ్వు లా భాషలో తిడతావా? లా భాషలో తిడుతున్నావు అంటే ఎవరిని తిడుతున్నట్టు నువ్వు? లా భాషలో శివాజీ తల్లిని అవమానించినట్టు కదా శివాజీని లా భాషలో తిట్టమంటే. అంటే ఒక తల్లిని అవమానించడానికి నువ్వు మనిషి పుట్టుకు వచ్చినవాడుగా, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినవాడుగా. తల్లి విలువ తెలియదా నీకు? తల్లి విలువ తెలియదా నీకు? పిచ్చి నాయాలు. ఇప్పుడు గరికపాటి గారు ఏదో కోస్తాడంట. ఎవరికి కోస్తారు? ఇప్పుడు దేశం వస్తే ఇతనికి వస్తారు, ఇతనికి వస్తారు. ఇప్పుడు ఒక మాట మాట్లాడాడు. సీతమ్మ వారి మీద ఏది మనం దేవతగా కొలుస్తాం, సీతమ్మ వారి మీద, ద్రౌపది మీద అత్యాచారాలు జరిగాయి, రేపులు జరిగాయని మాట్లాడాడు. జరిగాయా? జరిగాయా? మన పురాణాల ప్రకారం జరగకుండా జరిగాయని ఎలా చెప్తాడు? సీతాదేవి చాలా గొప్ప మహాప్రతివత, మనం చేతులు జోడించి దండం పెట్టాల్సినటువంటి గొప్ప వీర వనిత. ఆమె అగ్నిప్రవేశం చేసింది. ఆమె ప్రాతివత్యాన్ని రేపటి తరంలో ఎవరు మాట్లాడుకోవద్దు అని చెప్పేసి తను అగ్ని ప్రవేశం చేసి మరి దాన్ని తన ప్రాతివత్యాన్ని చూపించుకున్నటువంటి వీర మహిళ. అవసరం లేదు కానీ చూపించుకున్నాడు. అది తెలియదు వీడికి. వీడు తెలీదు, వీడికి పురాణం సగం తెలుసు, సగం తెలియదేమో మేబీ నేను అనుకుంటా. ఏది అత్యాచారాలు జరిగాయని ఎలా చెప్తాడండి అసలు? ఆ మాట వాడొచ్చి అసలు మనం దేవతలుగా కొలిసే వాళ్ళ మీద అలా మాట్లాడటం కరెక్టా కాదా? కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా చెక్ చేసుకుని మాట్లాడాలిగా. ద్రౌపది చీర లాగినందుకు ఒక మహాయుద్ధం నడిచింది, ఒక మహాయుద్ధం నడిచింది. ఒక చరిత్రలో చెప్పుకోదగ్గ, లిఖించదగ్గ యుద్ధం నడిచింది. అంటే మహిళల మీద చెయ్యేస్తే ఎలా ఉంటది అనేటువంటిది చూపించినటువంటి యుద్ధం. 100 మంది కౌరవుల్ని 5 పాండవులు ఓడించిన ధర్మ యుద్ధం, శ్రీకృష్ణుడు నడిపించినటువంటి యుద్ధం. అది తెలీదా? మహాభారతం, కురుక్షేత్రం. అంటే ఏమనాలి అంటే సోయి లేకుండా మాట్లాడే పద్ధతులు. ఇప్పుడు నిజానికి గరికపాటి గారు ఆయన ఏంటంటే ఈ తరానికి అర్థమయ్యేలా కొన్ని ఉదాహరణలు తీసుకొని చెప్తారు. అవును, ఆ ప్రవచనాలు కావచ్చు, ప్రవచనాలు అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కావాలని తీసుకుంటారు. ఈ జనరేషన్కి అర్థం కావాలి, అవును, ఈ జనరేషన్కి అర్థం కావాలని. కానీ దాంట్లో ఏదో పదాన్ని నువ్వు కట్ చేసుకొని వినిపించేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు. నిజానికి ఇక్కడ నా అన్వేషణ బేషరతుగా అంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తే అతను తగ్గించినట్టు, అంటే అతను చేసిన నేరాన్ని తగ్గించినట్టు అవుతుంది. అతను క్షమాపణ కూడా పనికిరాని, క్షమాపణ కూడా వదిలేయకూడని తప్పులు మాట్లాడాడు. అందుకని ఇప్పుడు అతని మీద కేసులు కూడా నమోదవుతున్నాయి. కాకపోతే మన దేశంలో లేడు. అతను అంటాడు సౌదీని తీసుకొచ్చి లేదా దుబాయ్ని ఉదాహరణగా చూపిస్తా ఉన్నాడు. మనకు తెలియదా ఇస్లాం కంట్రీస్లో ఏం నడుస్తుందో? అక్కడ గుర్కా లేకుండా బయటకు వస్తే ఒక మహిళని ఎలా చేస్తారు? మొన్న మధ్యలో ఒక న్యూస్ చదివాను. ఆఫ్ఘనిస్తాన్లో గూర్ఖా ధరించలేదని ఒక మహిళని కాల్చి చంపారు అక్కడ అధికారులు. కాల్చి చంపారు ఏకంగా. తర్వాత అది పాకిస్తాన్లో. కానీ మనకాడ అలా లేదు. మనకాడ స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది. అసలు నడుస్తున్న వివాదం మహిళలు ఏ బట్టలు వేసుకోవాలన్న కాడ కాదు మనోజు. నడుస్తున్నటువంటి వివాదం ఇలాంటి ఇన్మెచ్యూర్డ్ ఫెలోకి అర్థం కాలేదేమో నాకు తెలియదు. కానీ నడుస్తున్న వివాదం ఏంటి? మంచి వస్త్రాలు ధరించాలి అన్న కాడ. నువ్వు చీర కట్టుకుంటావా, చుడిదార్ కట్టుకుంటావా, టీషర్ట్ ప్యాంట్ వేసుకుంటావా అన్నది కాదు. కాదు, మంచి బట్టలు వేసుకోవాలన్నది వివాదం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వేం వేసుకొని వచ్చావు? ఫార్మల్ ప్యాంటు, ఫార్మల్ షర్టు. ఎందుకు బన్నీను డ్రైర్ వేసుకోలే? అంటే సమాజం యాక్సెప్ట్ చేయదు కదా. కాదు, నువ్వు ఆఫీస్కి వచ్చేటప్పుడు 10 మందికి కనపడేదే వీడియోలో చేస్తున్నప్పుడు బన్నీను డ్రైర్ వేసుకొని రావద్దు, పైన షర్టు ప్యాంట్ వేసుకొని రావాలని చెప్తా. తప్పొద్దా? కరెక్ట్ అవుద్దా? కరెక్టే అవుతుంది. కరెక్టే కదా. అది అదేగా శివాజీ చెప్పింది.
శివాజీ చెప్పింది అంతే కదా, అవును. బయటకు పోయినప్పుడు డీసెన్సీగా ఉండాలి, ఉమ్. అంతేగా అని చెప్పింది. అవును. అంతేగాని నువ్వు చీరలు వేసుకుంటావా సత్తావా అని ఎవడని అన్నాడా? లేదు లేదు టీ షర్ట్ వేసుకుంటావా సత్తావా అని ఎవడని అన్నాడా? లేదు. అసలు ఇక్కడ మోరల్ పోలీసింగ్ కూడా చేశాడా? ఉమ్. అది కదా మాట్లాడుకోవాల్సి ఉంది. ఉమ్. భారతదేశంలో నిజానికి ఎడ్యుకేషన్ బలంగా లేదు, అవును. ఒప్పుకొని తీరాలి. సో మెచ్యూరిటీ లెవెల్స్ కూడా కొంత ఇబ్బంది ఉంది. ఉమ్. మన ఎడ్యుకేషన్ ఏది మంచిది ఏది చెడు చెప్పలేకపోతుంది. ఉమ్. ఈ జనరేషన్కి ధర్మం తెలియట్లేదు, సనాతన ధర్మం తెలియట్లేదు, మంచికి చెడుకి విచక్షణ తెలవట్లేదు, అవును. గీతలు దాటిపోయాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తలు తీసుకోవడం ఇంపార్టెంట్. ఆ జాగ్రత్తలు చెప్తే ఇట్లాంటి వాడికి ఎందుకు కోపం వస్తుంది? ఇట్లాంటి వాడు 14 ఏళ్ళ అమ్మాయితో చేస్తే తప్పేంటని మాట్లాడినోడు, ఉమ్. 14 ఏళ్ళ అమ్మాయితో చేస్తే తప్పేంటని పక్కన పెట్టుకొని మాట్లాడినటువంటి వాడు. వీడి కామన్ సెన్స్ తెలియదు కాబట్టి సమాజంలో పోతున్న కామన్ సెన్స్ని వెనకేసుకొని వస్తున్నాడు. ఉమ్. సమాజంలో తప్పుడు ఎదవల్ని, తప్పుడు మూర్ఖత్వాన్ని, తప్పుడు పద్ధతులను వెనకేసుకుంటూ వస్తున్నాడు. ఉమ్. నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని, సత్యాన్ని ప్రబోధించే వాడిని వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. ఒక్క నిమిషం కార్తీక్ గారు, నాన్ వెజ్ అన్న మాటలను ఒకసారి విందాం. అన్ని కనపడేలాగా పోయి దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు? 18 ఏళ్ళ వాడు, 55 ఏళ్ళ వాడు, మేమే ఆగలేము. ఆయన ఆగలేక ఏమీ అనలేదు. ఉమ్. గరికిపాటి గారికి తన విశేషం తెలుసు. ఆయన ఎందుకు చెప్పాడు? అవతల తన ఎదురుగా ఉన్న వాళ్ళకి అర్థం కావటం కోసం మొత్తం చెప్పేదంటే ఆ ఒక్క ముక్కనే తీసుకున్నాడు, కానీ మొత్తం చెప్పేదంటే ఒక ఉదాహరణ తీసుకొని చెప్పుండొచ్చు. అక్కడ ఉద్దేశాన్ని తీసుకోవాలా, లేదు అంటే ఆ పదాన్ని తీసుకోవాలా? ఆయన చెప్పదలుచుకున్న ఉద్దేశాన్ని కాదు తీసుకోవాల్సింది. ఇప్పుడు మన శివాజీ చెప్పిందంటే కూడా అబ్బా మొత్తం అసలు ఉద్దేశం పక్క పోయింది. ఒక 2 అన్పార్లమెంటరీ పదాలు వచ్చాయి బయటికి. ఏది? ఒకటి సామాను అన్నది, 2 ఏదో ఆ మాట వాడుకోవడం పదం అన్నాడు. ఆ 2 పదాలే ముందుకు వచ్చాయి. ఆ 2 పదాలు శివాజీ అంటాం తప్పైతే పచ్చిబూతులు మాట్లాడాడు. వీడు చేసిన తప్పు ఎగ్జాక్ట్లీ పచ్చిబూతులు మాట్లాడాడు. ఎంత తప్పు చేసినట్టు? ఇప్పుడు సామాను అనే పదం తప్పు అనుకో, ఆ సామాను అనే పదంతో ఇప్పుడు ప్రతి సినిమాలో పాట వస్తుంది. ఆ పాట తప్పేగా, ఆ సినిమా తప్పేగా, డైరెక్టర్ తప్పేగా, హీరో తప్పేగా, హీరోయిన్ తప్పేగా. మరి అందరూ క్షమాపణ చెప్తారా? రాజమౌళి సినిమాలో గుండు సూది గుచ్చుకుంది అనే పాట ఉంది. దాని అర్థం ఏంటి? బూత్ కాదా? డబుల్ మీనింగ్ కాదా? క్షమాపణ చెప్తారా? అనసూయ యాంకర్గా ఉన్నటువంటి జబర్దస్త్ షోలో ఎన్ని బూతులు రాలేదు, ఎన్ని డబుల్ మీనింగ్ రాలేదు, ఇంత కించపరిచయం రాలేదు మహిళల మనోభావాన్ని. అనసూయకి ఇప్పుడు అనిపించలేదా? అనసూయ యాంకర్గా పనిచేసింది కదా. మరి అవన్నీ ఒప్పులైపోతాయి, ఇది ఒక్కటే తప్పైపోయిందా? రానా నాయుడు అని వెబ్ సిరీస్ చూసావు నువ్వు? వెబ్ సిరీస్ చూసావా? మరి దాని మీద ఎప్పుడు అనసూయ ఎందుకు మాట్లాడలేదు? నాన్ వెజ్ ఎందుకని మాట్లాడలేదు? ఈ తప్పుడు కల్చర్ జనం మీద రుద్దుతుంది ఇవి కదా. ఒక తప్పుడు సంస్కృతిని, కల్చర్ని జనం మీదకు రుద్దుతుంది ఇవి. ఇప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి నాకు లవర్ కావాలి, లేకపోతే నేను వేస్ట్ నా జీవితం అనేలా ఒక ఆలోచన పిల్లల మధ్యలో పెడుతుంది సినిమా అత్యంత ప్రభావితమైన మీడియాది. వాళ్ళు కొంత అంటే ఎగ్జాంపుల్ ఎంత శక్తివంతం ఏంటంటే అబ్బా, శ్రీమంతుడి సినిమాలో మహేష్ బాబు ఒక పిలిపిస్తాడు, ఊర్లు దత్తత తీసుకోండి అని. ఆ పిలిపిని కొంతమంది ఊర్లు దత్తత తీసుకున్నారా లేదా? అది మనం చూసిందే కదా. సినిమా ఎంత ప్రభావితమైందంటే ఆ రోజుల్లో ఎన్టీఆర్ని రాముడిగా, కృష్ణుడిగా చూసి ఇతను పరిపాలకుడిగా మాకు కావాలని ఆయన ముఖ్యమంత్రి చేసుకున్నారు పార్టీ పెట్టగానే. అంటే సినిమా ద్వారానే రామారావు పరిచయం జనాలకి. అంటే సినిమా వ్యక్తిని అంతగా పూజిస్తారు, అంతగా ఇష్టపడతారు, అంతగా వాళ్ళు జనాన్ని ప్రభావితం చేయగలుగుతారు. మరి అలాంటి సినిమాలో బూత్ డైలాగులు, డబల్ మీనింగ్ డైలాగులు, బూత్ పాటలు, డబల్ మీనింగ్ పాటలు ఎన్నున్నాయి. నాకు ఒక లాజిక్ చెప్పబ్బా. ఒక సినిమా ఆడియో ఫంక్షన్ ఉంది, ఒక హీరో ఎలా వస్తాడు, ఒక హీరోయిన్ ఎలా వస్తుంది? ఎలా? హీరో చక్కగా బట్టలన్నీ వేసుకొని, ప్యాంటు సొక్కా వేసుకొని వస్తాడు, కానీ హీరోయిన్ మాత్రం సగం బట్టలతో. మరి హీరో ఎందుకు రాడు సగం బట్టలతో? షార్ట్ వేసుకొని, బనీన్ వేసుకొని ఎందుకు రాడు? ఎప్పుడైనా ఆలోచించావా? అంటే ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది ఒక మహిళని ఆటబొమ్మగా మారుస్తుంది ఎవరు? గ్లామర్ డార్గా ప్రపంచాన్ని చూపిస్తుంది ఎవరు? ఇంతవరకు ఏ ఆడియో ఫంక్షన్లో ఉన్న హీరో బన్నీను డ్రాయర్తో వచ్చిన ఒక్క ఆడియో ఫంక్షన్ చూపించు. అంటే హీరో ఏమో పద్ధతిగా, హుందాగా, గౌరవంగా ఉండాలి, హీరోయిన్ ఏమో సగం బట్టలతో గ్లామర్ డాల్గా జనానికి కనిపించాలి. అంటే హీరోయిన్ మీద అభిప్రాయాన్ని క్రియేట్ చేస్తుంది ఎవరు? మహిళ మీద ఒక తప్పుడు అభిప్రాయాన్ని సమాజంలో రుద్దుతుంది ఎవరు? దీని మీద కదా మాట్లాడాల్సింది. ఇన్మెచ్యూర్డ్ ఫెలో ఇవన్నీ వాడికి తెలియదు కదా. ఈ ఇన్మెచ్యూర్డ్ ఫెలోకి అంత సబ్జెక్ట్ కనుక ఉండుంటే ఇలా మాట్లాడు. నాకు ఒక్క ఆడియో ఫంక్షన్ చూపించి హీరోయిన్ పద్ధతిగా ఉండి, హీరో మాత్రం ఏదో షార్ట్ బన్నీ వేసుకొని వచ్చింది అసలు లేదు. ఇప్పుడు అనసూయకి సపోర్ట్గా ఈ మధ్యకాలంలో ఒక 2 వీడియోలు చేశారు.
ఒకళ్ళు ప్రకాష్ రాజు, ఉమ్. రెండు నాగబాబు. ఉమ్. నాగబాబు ఉమ్. ఏం వేసుకొని వీడియోలు చేశాడు? చాలా పద్ధతిగా పట్టు వస్త్రాలు ధరించి ఆ, చేశాడు. అంటే చొక్కా వేసుకున్నాడు, ఆ, కింద ప్యాంట్ వేసుకున్నాడు. అవును. ఉమ్. తర్వాత ప్రకాష్ రాజు కూడా పైన షర్ట్ వేసుకున్నాడు, కింద ప్యాంట్ వేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళలాగా వేసుకోమనే అనసూయ చెప్తుంది. ఉమ్. ఇప్పుడు వాళ్ళలాగా వీడియో చేయమని అనసూయ చెప్తాం. అంతకన్నా మనం ఏం చెప్తున్నావా? అవును. ఇప్పుడు ప్రకాష్ రాజు ఎట్టా బట్టలు వేసుకున్నాడు, ప్రకాష్ రాజు ఎందుకు బన్నీను టీ షర్ట్ మీద బన్నీను డ్రాయర్ వేసుకుని వీడియో చేయలేదు? ఉమ్. ఎందుకు వీడు షర్ట్ వేసుకున్నాడు? అవును. ఎందుకు షర్ట్ వేసుకున్నాడు? తీసేయాల్సింది కదా. అంటే సమాజంలో 10 మందితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, ఒక వేదిక మీదకి పోతున్నప్పుడు, సమాజంలోకి పోతున్నప్పుడు పద్ధతిగా వస్త్రాలు ధరించిపోమని చెప్తున్నారు ఇక్కడ ఎవరికి కూడా. అంతేగాని ఇప్పుడు టీ షర్ట్ వేసుకున్నావా, లేదా బన్నీని అది ఇంకోటి చుడిదార్ వేసుకున్నావా, లేదా చీర కట్టుకున్నావా అని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. అసలు అది ఆ టాపిక్ పోతుంది పక్కకి. ఆ టాపిక్ పోయి మహిళల మీద అత్యాచారానికి కారణం ఈ షార్ట్ వేసుకోవటమేనా, చీరలు కట్టుకుంటే అత్యాచారాలు జరగవా? ఇవన్నీ కాదబ్బా. బయట సమాజం బాగలేదు, ఆలోచనలు బాగలేవు. ఎవరికి వాళ్ళు కూడా రక్షణ కల్పించుకోవటం అవసరం, ఎవరికి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండటం అవసరం. అది జాగ్రత్త తీసుకోండి అని చెప్పదలుచుకున్నారు. నువ్వు ఇంట్లో నుంచి బయటికి పోతున్నావు, మీ అమ్మ ఏం చెప్పింది? జాగ్రత్త ఉండమని చెప్పింది. నువ్వెవరు నాకు చెప్పడానికంటే? నువ్వు అట్ట మరి గట్ట అట్నే ఉంది ఇది. ఒక మంచి మాట చెప్తే తీసుకోవడం చేత కాదు, కానీ దాంట్లో ద్వంద్వార్థాలని తీసేటువంటి పాయింట్ ఇంకా చూడు. అన్ని కనపడేలాగా పోయి దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు? 18 ఏళ్ళ వాడు, 55 ఏళ్ళ వాడు, మేమే ఆగలేము. ఇప్పుడు 14 ఏళ్ల వయసు అమ్మాయితో వీడియో చేశాడు కదా, వీడిది కోసేయద్దా? కోసేయాలిగా మరి, వీడిది కోసేయాలిగా మరి. కోసేయాల్సిందే. చీరలోను మీ అందరూ నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాన్లు కనపడే దాంట్లో ఏమి ఉండదు. మరి నువ్వెవడురా అంటానికి? అదే కదా వీడియో అంటానికి. నువ్వెవడురా అంటానికి? మాకు కొంచెం ప్రమాదకరమైన వేషం ఏమొచ్చిందండి, జీన్స్ టీ షర్ట్ వచ్చింది. అవయవాలు కొన్నిగా బిగువుగా కనబడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోకుండా అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారో మాది వాడి హక్కు. ఇది రేపు చేయడం అబ్బాయిల హక్కు. అక్కడ రేప్ చేయడం అబ్బాయిల హక్కని ఆయన గొరికపాటి గారు చెప్పారు. అక్కడ ఆ పదం వాడాడు, ఆ మాట అసలు అనలేదు కదా. మరి ఎట్ట చెప్తాడు వాడు? ఇన్మెచ్యూర్డ్ ఫెలో. వాళ్ళ హక్కులు పోతాయి. ఇప్పుడు అమ్మాయిలు మీకు చెప్తున్నాను, మీరు గుడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగాలి. మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. అంటే గుడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగాలట 100 సంవత్సరాలు కాదు, గుడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగాలట. అంటే బట్టలు లేకుండా రోడ్డు మీద తిరగాలట. ఇది వాడు చెప్పదలుచుకున్న పాయింట్. అంటే వాడికి అమ్మాయిని చూడాలని ఉంది, అమ్మాయిని అలా చూడాలని ఉంది, వాడి కోరికని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతూ అలా మాట్లాడుతున్నాడు. బట్టలు ఇప్పుకొని తిరగాలని మగవాడికి ఎందుకు పిలిపినవాడు? బట్టలు ఇప్పుకొని తిరగండి రా, మీకు ఎందుకురా షర్టు ప్యాంటు డ్రాయర్లు ఎందుకురా ఇప్పుకొని తిరగండి అని మగవాడికి ఎందుకు పిలిపేవాడు? ఎందుకు ఒక జెండర్కే ఎందుకు ఇవ్వాలి? ఒక జెండర్కే ఎందుకు ఇవ్వాలి? ఇది బట్టలు వేసుకోవాలన్నది కేవలం మహిళలకి మాత్రమే కాదు, ఎవరికైనా పద్ధతి. బట్టలు ఇప్పుకొని తిరగాలన్నదే ఒక కాన్సెప్ట్ అనుకో. అది ఆడవాళ్ళు మాత్రమే ఎందుకు చేయాలి? మగవాళ్ళు కూడా ఇప్పుకొని తిరుగుదాం, రేపటి నుంచి అందరం కూడా ఇప్పుకొని తిరుగుదాం. మరి ఇది రైట్ అంటే ఏ సంస్కృతి వైపు వెళ్తున్నాం? మళ్ళీ ఒకప్పుడు ఆది మానవుడు బట్టలు లేనప్పుడు, మానవ సమాజం సరికొత్తగా ఉన్నప్పుడు, అప్పుడే ఆవిర్భవించినటువంటి మంచికి చెడుకి సంబంధం లేని సమాజంలో ఆది మానవుడు బతికాడని మన చరిత్రలో చదువుకున్నాం కదా. ఆ సమాజాన్ని తీసిపోవాలని చూస్తున్నాడు. వీడి మైండ్ ఏమో అనాగరికంగా ఉంది. ఆది మానవుడు అప్పుడు ఉండాల్సిన మైండ్ ఉంది వీడికి. అందుకని ఆ సమాజానికి మనం తీసిపోవాలని కోరుకుంటున్నాడు అంతే. మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ వీడియో చూపించండి. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్ వేసుకున్నా రేపు ఆ రోజుల్లోనే రేపు దవడ పగలగొట్టాలి, దవడ పగలగొట్టాలి, దవడ పగలగొట్టాలి. వీన్ని బట్టలు ఓడదీసి సెంటర్లో నించోబెట్టి, మళ్ళీ చెప్తున్నా, వీన్ని బట్టలు ఓడదీసి సెంటర్లో నిలబెట్టి అందరికీ చూపిస్తూ ఉంటే వీడి ఫీలింగ్స్ ఏంటనేది ఒక వీడియో చేసి మళ్ళీ వాడికి పంపాలి. వీడ బట్టలన్నీ ఓడదీసి న్యూడిగా ఉండాలని కోరుకుంటున్నాడు కదా వీడు. వీడిని అలాగే న్యూడిగా నిలబెట్టి సెంటర్లో దాన్ని వీడియో తీసి వాడి ఫేస్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అన్నది చూపిస్తూ మళ్ళీ వాడికి వీడియో పంపాలి. కరెక్టేనా? అలా రేపు చేయకూడదని చెప్పి ఇప్పుడు థాయిలాండ్ లో ఉన్నాము. తల్లి చెల్లి మా అమ్మ నాన్న అమ్మమ్మ అందరూ కలిపి ఉన్నారు. వాళ్ళ కొడుకు చెల్లి ఏదో తెలుసు, తల్లి ఏదో తెలుసు. ఇప్పుడు థాయిలాండ్ గురించి సౌదీ గురించి మనకు ఉదాహరణ చెప్తాడేంది? వాళ్ళకంటే మనకు జనాభా ఎక్కువ, మనకున్నటువంటి పరిస్థితులు వేరు. వాళ్ళ చంక నాకు తెలుసుకుంటే వాళ్ళ చంక నాక్కోమను, థాయిలాండ్ వాళ్ళ చంక నాక్కోమను బాగుంటే. వాళ్ళని చూపించి మనకి చెప్పేది ఏంది? వాళ్ళకంటే ప్రాచీనమైన ధర్మం మనకుంది.
మన సంస్కృతి ఏం సాంప్రదాయాలు థాయిలాండ్లో ఏం కేసులు ఇవ్వా? సంబంధం? థాయిలాండ్లో నేరాలు జరగట్లేదా? ఉమ్. థాయిలాండ్లో నేరాలు జరగట్లేదా అంటా నేను. ఎందుకు జరగట్లేదు? జరుగుతున్నాయి. మరి ఇంకే అంటే వాడిని ఎవరిని ఉదాహరణ చూపిస్తే ఇక్కడ వాళ్ళు టెంప్ట్ అవుతారు అనుకుంటే, అరే నాయన వాళ్ళ పుట్టక ముందే భారతీయ ధర్మం పుట్టిందిరా, వాళ్ళు పాటించే నీతి కూడా మన ధర్మమేరా స్వామి. అదే కదా. పూలతోని బోసుగొడ్డలతోనే ఉన్నారా? ఆడికి ఆ సత్యంతో నేర్పించాడు. పరాయి శుభ్రమైన టీషర్ట్ వేసేటప్పుడు అదే అన్ని మళ్ళీ మొదటికి వచ్చింది. కానీ ఆ. ఇది మనం చెప్పదలుచుకున్నది అంటే, ఉమ్. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఉమ్. నాన్ వేషన్ అని మనం చేసుకొచ్చేసి ఉమ్. సెంటర్లో గుడ్డ లోడ్ తీసి నిలబెట్టి ఉమ్. న్యూడిగా ఉండాలని వాడు కోరుకుంటున్నాడు కదా, ఉమ్. అలాగా న్యూడిగా ముందు వాడి నుంచే స్టార్ట్ చేపించేసి దాన్ని వీడియో తీసి మళ్ళీ వాడికి పంపితే సరిపోయింది. ఎగ్జాక్ట్లీ, మంచి ఆలోచన. సో ఇది కార్తిక్ అనాలిసిస్. మీరు ఏమనుకుంటున్నారో అన్వేష్ గురించి? అన్వేష్ మాట్లాడిన మాటలు దేవుళ్ళ మీద కావచ్చు, గరికపాటి గారి మీద కావచ్చు, రేప్ చేశారని ఈయన అన్నాడని, వాళ్ళ మీద అత్యాచారాలు జరిగాయని ఎంత జిగుప్సాకరంగా మాట్లాడాడో మస్ట్గా కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. చూస్తూనే ఉండండి మనం టీవీ.